హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అలసందతో దోశ, అలసందల వడ అండి. మొలకలతో చేసినవి ఇవి. ఫస్ట్ 1 డే బిఫోరే మనం నానబెట్టుకోవాలండి. అలసంద వడ మొలకలతో చేయాలంటే 2 days టైం పడుతుందండి. 1 day బిఫోరే నానబెట్టుకొని ఆ మరుసటి రోజు మొలకల కోసం వదిలేయాలండి. అవి అప్పుడు మంచిగా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మిక్సీ జాడీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టండి. దోశ ప్యాటర్న్ లాగా మిక్సీ పట్టండి. తర్వాత దీంట్లో మళ్ళీ ఇదేమీ పులవాల్సిన అవసరం లేదండి. అదే ఫర్మెంటేషన్ అంటారు కదా, అలా అవ్వాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టుకున్నాక డైరెక్ట్గా వేసేయండి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కాల్చేయడం అంతే అండి. ఇది ప్లెయిన్ దోశ. దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ దోశ అండి. ఆనియన్ దోశ కోసం ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత మీకు కొంచెమే ఆయిల్ వేయండి. ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండాలంటే మాత్రం ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేయండి, సరిపోతుంది. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత దోశ మళ్ళీ టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి కాల్చినా సరిపోతుంది. తర్వాత తిప్పి తీసేయడం అండి, అంతే. ఇది ఆనియన్ దోశ. నెక్స్ట్ ఏమో ఆనియన్ అండ్ చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర అండి. చిల్లీస్ కొంచెం చిన్నగా వేస్తే సరిపోతుంది. ఇవి అంతే అండి. ఇవేమో దోశ ప్యాటర్న్, ఇవేమో అలసంద వడలండి. వీటి కోసం నేను ఏం చేశానంటే మార్నింగ్ కొంచెం తీసి దోశ వేసాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం వడలు చేశానండి. మంచిగా మొలకలు వచ్చినాయి. ఇలా తింటే మంచిదండి హెల్త్కి. వీటిని గట్టిగా మిక్సీ పట్టండి, అంటే వాటర్ అస్సలు యాడ్ చేయకండి. మంచిగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఉప్పు కూడా ఇప్పుడేమీ యాడ్ చేయని అవసరం లేదు. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ చాలా చిన్నగా చార్ప్ చేయండి. చూసారా ఎంత గట్టిగా మిక్సీ పట్టాను నేను. ఇదంతా తీసి ఒక బౌల్లో వేసేయండి. బౌల్లో వేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండ్ చిల్లీస్, ఆనియన్స్ 2 వేసి చేత్తోనే బాగా కలపండి. కొంచెం కొద్దిగా ఎక్కువ సార్లు కలిపితే వడలు క్రిస్పీగా వస్తాయండి. అందుకే కొంచెం ఎక్కువ సార్లు కలిపితే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేయండి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేటట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు వడలు వేసేద్దామండి. ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని వడల్లాగా అని దాని మధ్యలో డాట్ పెట్టండి. హోల్ పెట్టండి. హోల్ పెడితే వడ మంచిగా వేగుతుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి. వడలు నూనెలో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసి అవి కాలిన తర్వాత టర్న్ చేసేయండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా తిప్పి తీసేయడం అండి. ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అండి. దీంట్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగున్నాయండి ఇవి. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్ అండి. వీటి కోసం పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మధ్యలో ఘాటు పెట్టాను చూడండి. ఇట్లా మధ్యలో కోసిన తర్వాత నూనెలో వేసి కొద్దిగా వేగిన తర్వాత తీసి కొంచెం సాల్ట్ వేయండి. వీటికి సరిపోతుంది. వడలల్లోకి కాంబినేషన్ అండి ఇవి. ఇంకో వేగినాయి కదా, కొంచెం వేగినవి తీసి దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. కొంచెమే వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే మరి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. జస్ట్ పించ్ 1 or 2 pinches వేస్తే సరిపోతుంది. వీటికి కాంబినేషన్ పచ్చిమిర్చి అండి. ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.